ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ప్రతి మంగళవారం ఇంకా శుక్రవారం ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం వేరుశెనగ, నువ్వు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08722295081. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర 7,100 రూపాయలు పలికింది. సిసిఐ వారి ధర 6,920 రూపాయలు పలికింది. సోయాబీన్ ధర 4,600 రూపాయలు క్వింటాల్కు పలికింది. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం వేరుశెనగ, నువ్వు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. నమస్కారం అండి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు. నమస్కారం అండి. మనకు ఈ వేరుశెనగ, నువ్వు పంటలలో మాట్లాడుకున్నట్లయితే ముందుగా మనం వేరుశెనగ పంట గురించి మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుత పరిస్థితిలో వేరుశెనగ పంట ఏ దశలో ఉందంటారు? మన ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో చాలా ఎక్కువ మొత్తంలో కూడా వేరుశెనగ, అదేవిధంగా నువ్వులు సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తేలికపాటి భూములు, ఎర్ర నేలల్లో చాలా ప్రాంతాల్లో కూడా మనకు వేరుశెనగ ఈ సంవత్సరం సాగులో ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా పత్తి తీసేసిన తర్వాత మనకు తక్కువ కాలంలో మనకు మంచి దిగుబడిచ్చే రెమ్యునరేటివ్ పంట అయినటువంటి నువ్వులు కూడా చాలా ప్రాంతాల్లో కూడా రైతు సోదరులు ముఖ్యంగా తేలికపాటి భూముల్లో, అదేవిధంగా ఈ నల్లరేగడి భూముల్లో కూడా సాగు చేయడం జరుగుతుంటుంది. అయితే వేరుశెనగ చాలా ప్రాంతాల్లో మనం గమనించినట్టయితే జనవరి నుండి జనవరి ఎండింగ్ వరకు కూడా రైతు సోదరులు వివిధ ప్రాంతాల్లో విత్తుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసినట్టయితే మనకు దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 30 నుండి 40-45 రోజుల దశలో వివిధ ప్రాంతాల్లో మనకు వేరుశెనగ అనేది చాలా వరకు మనకు ఈ ప్రాంతాల్లో చూసినట్టయితే ట్యాగ్ 24 కానీ తర్వాత K6 రకాలు వేసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసినట్టయితే దాదాపు 30 నుండి 40-45 రోజులు, అంటే వాళ్ళు వేసిన సమయాన్ని బట్టి మనం చూసినట్టయితే వివిధ ప్రాంతాల్లో మనం గమనించడం జరిగింది.
సో ఇక్కడ అయితే ఇక్కడ చెప్పండి, ఈ సూక్ష్మ పోషకాల నివారణ గురించి తెలియజేస్తారా? అంటే ఇక్కడ మనకు వేరుశెనగలో ప్రస్తుతం అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక దశ పూత దశలో 30 రోజుల తర్వాత మనకు పూత సాధారణంగా స్టార్ట్ అవుతుంటే తొలి పూత. ఈ పూత దశలో ఉన్న ప్రస్తుతం ఉన్నది కాబట్టి దీంట్లో వివిధ రకాలైనటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు మనం చేపట్టినట్టయితే ముఖ్యంగా ఈ వేరుశెనగలో మంచి అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తొలి పూత దశలో మనకు 30 రోజుల తర్వాత మనం చూసినట్టయితే సాధారణంగా మనం ఎర్లీ స్టేజ్లో ఏదైతే ఫెర్టిలైజర్ వేస్తామో దాని తర్వాత కూడా మళ్ళీ ఒక 10 నుండి 15 కిలోల యూరియా అనేది మనం వేసుకున్నట్టయితే కొద్దిగా మంచి దిగుబడులు ఇంకా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పోషకాల యాజమాన్యం వేరుశెనగలో ఏంటంటే పోషకాల యాజమాన్యం అనేది చాలా అత్యంత ఇంపార్టెంట్ అటువంటి విషయము. పోషకాల యాజమాన్యం సరైన సమయంలో మనం సరైన పద్ధతిలో చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వేరుశెనగలు రావడానికి అవకాశం ఉంది. సో ఇందులో చూసినట్టయితే ముఖ్యంగా వేరుశెనగలో చూసినట్టయితే జిప్సం అనేది చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పోషకం మనం వేయాల్సిన అవసరం ఉంది, ఫెర్టిలైజర్. ఈ ముఖ్యంగా ఈ జిప్సం అనేది దాదాపు 2 క్వింటాలు 200 కిలోలు ముఖ్యంగా 30 రోజుల తర్వాత ఏదైతే మనకు తొలి పుష్పించే దశలో ఉంటుందో ఆ సమయంలో మనం కలుపు తీసేసిన తర్వాత జిప్సం వేసుకొని ఎగదోసుకున్నట్టయితే మనకు మంచిగా ఈ ఊడలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంది. అయితే చాలా ప్రాంతాల్లో కూడా మనకి ఏంటంటే ఈ జిప్సం చాలా ప్రాంతాల్లో రైతు సోదరులు వేయట్లేదు. అందులో కాల్షియం కానీ సల్ఫర్ కానీ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సల్ఫర్ నూనె గింజల పంట కాబట్టి సల్ఫర్, తర్వాత కాల్షియం ముఖ్యంగా భూమిని ఏదైతే గట్టిగా లేకుండా చేయడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు ఈ వేరుశెనగలో ఈ జిప్సం యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి జిప్సం ఇది చాలా ఎవరు కూడా వాడట్లేదు కాబట్టి తప్పకుండా మనం ఒక 2 క్వింటాల జిప్సంను మనం తీసుకొచ్చుకొని 30 రోజుల దశలో ఎప్పుడైతే మనం ఇంటర్ కల్టివేషన్ చేస్తామో వేసుకున్నట్టయితే బాగుంటుంది. రెండోది ఇంతకుముందు మీరు అడిగినట్టు ఒకటి సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు కూడా చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ముఖ్యంగా వేరుశెనగలో వేసవి కాలంలో మనం సాగు చేసినప్పుడు కూడా సాధారణ ఖరీఫ్లో కానీ ఈ రబీలో కానీ మనకు వేసవిలో కానీ కొన్ని సూక్ష్మ పోషక లోపాలు అనేటివి ఎప్పటికప్పుడు కనబడుతుంటాయి. అందులో జింక్ అనేది చాలా ఎక్కువగా. ముందుగా చెప్పండి, ఈ సూక్ష్మ పోషకాలు అంటే ఏంటిది చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు సూక్ష్మ పోషకాలు అంటే కొన్ని పోషకాలు మనకు మొక్క పెరుగుదలకు అవసరము, కానీ తక్కువ మోతాదులో మాత్రమే అవసరము. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు అంటే అవి మొక్కకి ఎక్కువ మొత్తంలో అవసరం. అంటే మనం యూరియా వేయచ్చు కావచ్చు, డిఏపి కావచ్చు, ఎంఓపి లాంటి పొటాష్ చాలా ఎక్కువ మొత్తంలో అవి మొక్క పెరుగుదలకు ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటాయి. దాని స్టార్టింగ్ మొక్క పెరుగుదల నుండి పంట చివరి దశ వరకు కూడా వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి మొక్క యొక్క పెరుగుదలలో తప్పనిసరి అవసరం ఉంటాయి, కానీ తక్కువ మోతాదులో మాత్రమే మనకు అవసరం ఉంటాయి. అంటే ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో మన భూమిలోనే ఉంటుంటది. భూమిలో కంటిన్యూస్ గా ఒకే రకమైన పంటను లేకపోతే సరైన యాజమాన్య పద్ధతులు మనం చేయనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైందంటే ఈ పోషకాల లోపాలు అనేటివి వాతావరణ పరిస్థితులు కావచ్చు, నేలలో ఉన్నటువంటి తేమ కావచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి యాజమాన్య పద్ధతులు ఒకే రకమైన ఎరువులు వేయడం వల్ల కావచ్చు, ఒకే రకమైన పంటను సాగు చేయడం వల్ల కావచ్చు, మనకు కొన్ని రకాలైన సూక్ష్మ పోషకాల లోపాలు అనేవి కనుక అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జింకు, తర్వాత బోరాను, తర్వాత ఇనుము. ఇవన్నీ సాధారణంగా మన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేవి కనబడుతుంటాయి. సో అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో జింకు ఒకటి మనకు, అదేవిధంగా ఇనుము ధాతు లోపం అనేది కనబడుతుంది. ఈ జింకు ఇంతమంది చెప్పినట్టు చాలా తక్కువ మోతాదులో అవసరం పడుతుంది, కానీ మొక్క పెరుగుదల మాత్రం తప్పకుండా అవసరం. అది లేనట్టయితే మొక్క పెరుగుదల దెబ్బతింటుంది. ముఖ్యంగా ఆకుల యొక్క సైజు చిన్నగా అయిపోవడము, తర్వాత కనుపుల మధ్య దూరం తగ్గిపోవడము, ఒక గుబురుగా దగ్గరగా ఉండిపోవడము, మొక్క పెరుగుదల పూర్తిగా లేకపోవడము, తద్వారా ఏమవుతుందంటే ఆకులు కూడా ఆకుపచ్చ రంగు నుండి పసుపచ్చ రంగులో మారిపోవడం, ఈ నెల మాత్రం ఆకుపచ్చ రంగు. ముఖ్యంగా మనకు ఫస్ట్ అంటే కొత్త ఆకులు, లేత ఆకులలో ఇటువంటి లక్షణాలు మనకి ఎక్కువ కనబడతాయి. సో ఇటువంటి లక్షణాలు కనబడ్డప్పుడు ఏంటంటే పూర్తిగా మనకు చివరిగా దిగుబడిపై ఎక్కువగా ప్రభావితం చూపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే మనకు తక్కువ మోతాదులో అవసరమైందే కానీ మనము దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే అది ఓవరాల్గా పంట యొక్క పెరుగుదలను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనబడ్డట్టయితే మనం అది జింకు లోపంగా మనం భావించుకోవాలి. సో ఈ జింకు లోపానికి మనకు మార్కెట్లో ముఖ్యంగా జింక్ సల్ఫేట్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నది. ఒక
2 గ్రాములు లీటర్ నీటికంటే ఒక ఎకరానికి దాదాపు 400 గ్రాములు ఒక వారం రోజుల వ్యవధిలో మనం 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ ఆకులు ఏదైతే చిన్నగా ఉండడము, ఆకులు పసుపచ్చ రంగులకు, ఈనెల మాత్రం ఆకుపచ్చ రంగులు, కనుపుల మధ్య దూరం తగ్గడం, ఇవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రికవరీ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అందులో రైతు సోదరులు ఎక్కడైతే మనము వేరుశనగ సాగు చేస్తున్నామో ముఖ్యంగా సూక్ష్మ పోషకాలపై కంపల్సరిగా ఒక దృష్టి పెట్టాల్సిన అంశం ఉంది. చాలా మందికి ఈ లక్షణాలు అవగాహన లేకపోవడం వల్ల రోగమో లేకపోతే వివిధ రకాల చీడపీడల వల్లనే ఈ సమస్యలు ఉందని అనుకుంటారు. అది చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఈ జింకు లోపం అనేది సర్వసాధారణంగా కనబడేటువంటి ఒక సూక్ష్మ పోషక లోపం. అదేవిధంగా ముఖ్యంగా మనకు ఇనుము ధాతు లోపం, ఇనుము అనేది కూడా ఇది కూడా ఒక సూక్ష్మ పోషక లోపము. సాధారణంగా ముఖ్యంగా ఈ క్యాల్కేరియస్ బ్లాక్స్ మన చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో కూడా సున్నతో కూడినటువంటి నల్లరేగడి భూములు ఉన్నాయి, వాటిలో ఈ లక్షణాలు ఎక్కువ కనబడతాయి. అదేవిధంగా ముఖ్యంగా నల్ల భూములు, అధిక తేమ అంటే భూమిలో ఎక్కువగా తేమ ఉన్నప్పుడు మనకు సాధారణంగా ఈ ఇనుము ధాతు లోపం అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇనుము ధాతు లోపాన్ని మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఆకులు మొదటగా ఏదైతే ఆకుపచ్చ రంగులో ఉంటాయో ఆకుపచ్చ రంగు నుండి పసుపచ్చ రంగులోకి మారిపోవడము, ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆకులన్నీ కూడా లేత రంగులోకి మారిపోతాయి. ఇవి కూడా మనం చూసినట్టయితే పైన ఉన్నటువంటి లేత ఆకులు, అప్పుడే ఏర్పడిన ఆకులు ఏదైతే ఉంటాయో ఆకులలో ఎక్కువగా ఈ లక్షణాలు కనబడడానికి అవకాశం ఉంది. సో జింకు లోపమైనా కూడా ఇనుము ధాతు లోపమైనా కూడా మనకు వేరుశనగలో చూసినట్టయితే లేత ఆకులలో కనబడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇందులో మన ఆకులు ఈ లేత రంగులోకి మారిపోతుందో సో మనకు ఓవరాల్గా కూడా అది మొక్క యొక్క పెరుగుదలపై దెబ్బతీస్తుంది. తర్వాత పూత కాత తగ్గిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల ఇటువంటి ముఖ్యంగా ఇనుము ధాతు లోపం ఉన్నట్టయితే మనకు మార్కెట్లో ఈ ఫార్ములా 4, ఫార్ములా 6 అనే రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో వివిధ రకాలైనటువంటి సూక్ష్మ పోషకాల కాంబినేషన్, జింక్, ఐరన్, కాపరు, బోరాను, ఇవన్నీ కాంబినేషన్లో మనకు దొరుకుతూ ఉంటాయి. ఒక 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనము ఒక 2 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వేరుశనగలో ముఖ్యంగా ఈ జింకు లోపం కానీ, తర్వాత బోరాన్ లోపం కానీ, ఇనుము ధాతు లోపం కానీ మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. లేనట్టయితే ఒక స్పెసిఫిక్గా ఇనుము ధాతు లోపమే ఉన్నట్టయితే మనకు అన్నబేది అనేది కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. 1 కిలో అన్నబేది, దానికి ఒక 200 గ్రాముల సిట్రిక్ యాసిడ్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇది 200 లీటర్ నీళ్ళు కలుపుకొని ఒక ఎకరానికి మనం ఒక 2 సార్లు మనం పిచికారి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ ఇనుము ధాతు లోపం అనేది పూర్తి స్థాయిలో అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి ముఖ్యంగా 30 రోజుల నుండి ఈ దశలో సాధారణంగా ఈ దశలోనే మనకి ఎక్కువగా ఈ సూక్ష్మధాతు పోషక లోపాలు కనబడతాయి. కాబట్టి 30 రోజుల తర్వాత కంపల్సరీగా ముఖ్యంగా ఊడలు బాగా వేయడానికి, దిగుబడి రావడానికి జిప్సం వేసుకోవడము, దాదాపు 2 క్వింటాలు రైతులు తప్పకుండా ఇది ఆచరించాల్సిన అంశము. తర్వాత సూక్ష్మధాతు పోషకాల యొక్క నివారణకు కంపల్సరీగా మనము ఈ ఫార్ములా 4, ఫార్ములా 6 లాంటివి కానీ, లేకపోతే స్పెసిఫిక్గా ఉన్నటువంటి జింక్ సల్ఫేట్ కానీ, ఫెర్ర సల్ఫేట్ కానీ ఈ ఎరువులు మనం ఫెర్టిలైజర్స్ను మనము పైపాటుగా పిచికారి చేసుకోవడం వల్ల. ఒక రైతు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, లైన్ లో ఉండండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ఒకసారి చెప్తారా? నుంచి ఫోన్ చేస్తున్నాను. సోనాల నుంచి. ఏం పేరు? నువ్వు పంట వేయాలనుకుంటున్నాను. నువ్వు పంట వేయడానికి ఇప్పుడు సమయం కాదు. నువ్వు పంట మనకు ఫిబ్రవరి మొదటి వారం వరకే వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వేసినా మనకు దిగుబడులు రావు. మీరు వేయాలనుకుంటే వచ్చే సంవత్సరం జనవరి 15 సంక్రాంతి తర్వాత నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు మాత్రం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేసిన ఉపయోగం లేదండి. మీకు కావాలంటే మీరు వచ్చే సంవత్సరము వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి బదులు ఇంకా ఆల్టర్నేట్ పంట వేసుకునొచ్చా మరి అట్లా అనుకుంటే? ఇప్పుడు సాధారణంగా ఆల్మోస్ట్ అయిపోయింది. అయినా కూడా ఏదైనా ఆకుకూరలు వేసుకోవచ్చు, లేదంటే పెసర్లు అటువంటి 60 రోజుల పంట కాలాన్ని కలిగిన వాటిని వేసుకోవచ్చు. అది కూడా వెంటనే ఇప్పుడు ఎండలు ఆల్రెడీ ముదిరిపోతున్నాయి కాబట్టి వేసుకునేది ఉంటే పెసర్ లాంటివి వేసుకోవచ్చు. పెసర్లైనా మినుములైనా మనకు కొద్దిగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెసర్లు అయితే 60 రోజుల పంట కాలాన్ని ఉంటాయి, మినుములు అయితే 75 నుండి 80 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటాయి. దాన్ని బట్టి మీరు వేసుకునేదంటే ఈ 2 పంటలు వేసుకోవచ్చు. నువ్వులు ఇప్పుడు మనం వేసుకోవడానికి అనుకూలం కాదు. ఓకేనండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం వేరుశెనగ, నువ్వు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. అయితే చెప్పండి ఈ ప్రవీణ్ కుమార్ గారు,
దీంట్లో ఈ నీటి తడుల గురించి తెలియజేస్తారా? అదేవిధంగా వేరుశెనగలో నీటి తడులు కూడా చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది. సాధారణంగా వేరుశెనగకు దాదాపు ఒక 450 నుండి 600 mm నీరు అనేది అవసరం పడుతుంటుంది. ముఖ్యంగా లైట్ సాయిల్స్ లో మనకు వేరుశెనగ అనేది మనకు ఎర్ర నెలలో కానీ ఈ ఇసుక భూముల్లో చిలకా భూముల్లో సాగు చేస్తుంటారు కాబట్టి దాదాపు ఒక 6 నుండి 8 తడులు అనేవి అవసరం పడుతుంటాయి. వీలైనంత వరకు 7 నుండి ఒక 10 రోజుల గ్యాప్లో, అంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కాబట్టి నేల స్వభావాన్ని బట్టి కానీ దాదాపు మనం చూసినట్టయితే 7 నుండి 10 రోజుల గ్యాప్లో మనం నీటి తడులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ 45 days నుండి ఏదైతే మనకు ఊడలు దిగే స్టేజ్ నుండి పంట 75-80 రోజుల వరకు చాలా అత్యంత క్రిటికల్ స్టేజెస్. అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా నీటి ఎద్దడికి మనకు గురి కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. చివరి తడి వీలైనంత వరకు మన పంట కాలం అనేది 110 రోజుల పాటు ఉంటుంది. మనం ఏదైతే హార్వెస్టింగ్ కు ఒక వారం రోజుల ముందుగానే చివరి తడిని ఇచ్చుకున్నట్టయితే మనకు సరిపోతుంది. వీలైనంత వరకు ఎట్టి పరిస్థితులు కూడా ఒక 45 నుండి దాదాపు 85 రోజుల వరకు మనము వేరుశెనగ పంటలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసినట్టయితేనే మంచి దిగుబడులు అనేటివి ఎండాకాలంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామాంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకా రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం వేరుశెనగలో నువ్వు పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732295081, 230081. వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. ఇప్పుడు ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు. ఇచ్చోడ నుంచి నరేష్ అడుగుతున్నారు. మేము వేరుశెనగ పంటని నల్లరేగడి నేలల్లో వేశాం, కానీ నీళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. భూమి బీటలు వారిపోతుంది. మేము 10 ఏళ్లకు ఒకసారి నీటి తరలిస్తున్నాం. మరి దీని దిగుబడి పెరగాలన్నా లేకపోతే వేరుశెనగ పంట దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమైనా సలహా ఇస్తారు? అంటే సాధారణంగా ఇంతకుముందు చెప్పినట్టు వేరుశెనగకు మనకు నీటి అవసరం అనేది దాదాపు 600 mm. అంటే ఇంతకుముందు నేల యొక్క స్వభావాన్ని బట్టి కానీ తేలికపాటి భూముల్లో అయితే కొద్దిగా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఇవ్వడము, నల్లరేడి భూములు అయితే నీటిని నిల్వించుకునే శక్తి కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు తడులు తక్కువ అవసరం పడతాయి. అయితే ఇక్కడ నీరు లేని పరిస్థితుల్లో, బీటలు వారి పరిస్థితుల్లో మనము కొద్దిగా దిగుబడి ఎఫెక్ట్ అవుతుంది. దానికి కొద్దిగా మనం వీలైనంత వరకు కింద నీటి తడులు లేని పరిస్థితుల్లో పైకి వెళ్ళి ఫోలియార్ న్యూట్రియంట్స్ మనం ఈ 19 కానీ లేకపోతే 13-0-45 కానీ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు యూరియా కానీ మన పైకి వెళ్ళి కొద్దిగా స్ప్రే చేసుకోవడం వల్ల మనం ఈ నష్టాన్ని కొద్ది వరకు తగ్గించుకోవాలి. బట్ తప్పనిసరిగా మనకు ఇంతకుముందు చెప్పినట్టు 45 నుండి 80 రోజులు అంటే క్రిటికల్ స్టేజెస్ మనకు ఏదైతే నీళ్లు వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే ఆ స్టేజ్లో మాత్రము కొద్దిగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. 45 నుండి 45 నుండి 85 ఒక 30 రోజుల పాటు మనం ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసినట్టయితేనే మనం దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దాంట్లో దిగుబడులు తగ్గిపోతాయి. సో దానికోసం కొద్దిగా మనం ఎండిపోయే పరిస్థితులు అనేది పైకి వెళ్ళి కొద్దిగా న్యూట్రియంట్స్ కూడా మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నట్టయితే కొద్దిగా ఈ ప్రాబ్లంను మనం అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు పంట ఏ దశలో ఉంది దాని గురించి తెలియజేస్తారా? ఇప్పుడు సేమ్ థింగ్ నువ్వు కూడా మనం చూసినట్టయితే సాధారణ రైతులు చాలా మంది కూడా జనవరి 15 నుండి తర్వాత అంటే ముఖ్యంగా జనవరి ఎండింగ్, జూలై మొదటి వారంలో అది కూడా 30 నుండి 40 రోజుల దశలో చాలా ప్రాంతాల్లో ఉంది. నువ్వు కూడా చూసినట్టయితే దాదాపు 35 రోజుల తర్వాత మనకు సాధారణంగా పూత రావడానికి అవకాశం ఉంటుంది. సో మరొక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. చెప్పండి. నా పేరు నవీన్ సార్. చెప్పండి నవీన్. దిలవర్పూర్ మండల్ కాల్వ నుంచి సార్. చెప్పండి సార్. నువ్వాలకినాము అప్పుడు 3 రోజులకు గడ్డి మందు కూడా వదిలినాం, కొట్టినాం, స్ప్రే చేసినాం. అయినా గడ్డి అయింది సార్. ఇప్పుడు ముక్కు కలాలము ఆవాల్సింది గడ్డి ఇప్పుడు నువ్వులో కలుపుతున్నాం కానీ సార్ మళ్ళా వస్తున్నది. ఓకే. అయితే కూడా మంది దొరుకుతలేరు.
ఈ నువ్వులో ఏంటంటే ఒకటి మనకు 20 నువ్వు వేసిన తర్వాత అలుకున్నారు కాబట్టి మీరు వేరే అంతర్కృషి చేసే పరిస్థితి లేదు. దాంట్లో కంపల్సరీ మీరు గడ్డి మందుల పైన ఆధారపడి, కానీ నువ్వులో ఏంటంటే మనకు సన్నపు గడ్డిని చంపడానికి మాత్రమే గడ్డి మందులు ఉన్నాయి. గడ్డి పోయింది సార్, ఈ అలాలు ఈ వాటిని ఇప్పుడు మనం అదే చేయలేము, వెడల్పాటి ఆకును ఏం చేయలేదు. సన్నపు గడ్డి ఉంటే మాత్రమే ఈ టర్గా సూపర్ కానీ ఇటువంటి మందులు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అలికిరు కాబట్టి అది కొడితే ఇక మీరు దీనికి దాన్ని కోసేయడం, కూలీలు పెట్టి కోసుకోవడం తప్ప దానికి సెపరేట్ గా నువ్వులో ప్రస్తుతానికి అయితే వేరే గడ్డి మందులు అయితే అందుబాటులో లేవు. మేము ఇంట్లో కలుస్తున్నాము, రోజు 2 పట్టలు అవుతున్నాయి సార్, ఎండలు బాగా. అదే కానీ మీరు అంటే మీరు అట్లా కాకుండా లైన్ లో వేసుకున్నట్టయితే మీరు మధ్యలో అంతర్కృషి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎద్దులతోటి. మీరు మొత్తం చల్లారు కాబట్టి ఇక చల్లిన తర్వాత మనకు ఉన్న ఆప్షన్ ఒకటే, గడ్డిని మాత్రమే కంట్రోల్ చేసే మందులు ఉన్నాయి. ఈ వెడల్పాటి లేవు కాబట్టి వాటిని మీరు దగ్గరగా మీ ఇంటి వాళ్ళు కానీ కూలీలను పెట్టి కోసేసుకోవాలి. అదే ఒకటే 30 రోజుల వరకు 35 రోజుల దశల వరకు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోగలిగినట్టు, తర్వాత అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు నువ్వుల పైన. సో అది 60-80 రోజుల పంట కాబట్టి మొదటి 30-35 రోజుల పాటు మనం ఇటువంటి లేకుండా చూసుకుంటే సరిపోతుందండి. సార్ నీటి ఎన్ని రోజులకి ఇవ్వాలి సార్? వారానికి ఒకసారి సరిపోతుందా సార్? నీరు కూడా ఇప్పుడు మీ యొక్క నేల స్వభావాన్ని బట్టండి. ఇప్పుడు బాగా నువ్వులలో ఉన్న సమస్య ఏంటంటే నీళ్ళు ఎక్కువ ఇచ్చినా కూడా శాఖీయ ఉత్పత్తి అంటే పూత అనేది కాయ అనేది తక్కువ వస్తుంది, అలాగే వెజిటేటివ్ స్టేజ్లోనే అలాగే పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వీలైనంత వరకు మరీ ఎక్కువగా కూడా నువ్వులలో ఇవ్వద్దు. ఒకటేసారి మంచిగా పూత అట్లా రావడానికి కూడా 20 రోజుల తర్వాత ఒకసారి మనం వేసిన తర్వాత 20 రోజుల తర్వాత ఒకసారి మంచిగా ఇచ్చుకున్నట్టు సరిపోతుంది. మళ్ళీ పూత ఏదైతే కాయ పెరిగే దశలు ఈ రెండైతే పూత ఉన్న గింజ కట్టే దశ ఏవైతే ఉంటుంది, కాయ దశలో పూత కాయ గింజ కట్టే దశ, ఈ 3 దశల్లో మాత్రమే మీరు తప్పనిసరిగా ఈ నీళ్లు పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. నల్లరేగడి భూములలో పదన ఎక్కువ ఉంటే మాత్రం మీరు నీటి తడులు ఎక్కువ ఇస్తే మనకు దిగుబడి అనేది తక్కువ వస్తుంది. మొక్క ఏపుగా పెరుగుతుంది కానీ దాని కాయలు తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది, కారు తక్కువ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి రైతు సోదరులు ఫోన్ చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ప్రస్తుతం వేరుశెనగ నువ్వు పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 08732295081 వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అవ్వచ్చు. వాట్సాప్ నంబర్ 08732295081. ఇంకొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నుంచి లక్ష్మణ్ అడుగుతున్నారు. నేను ఏమంటున్నారంటే ఇప్పుడు పూత దశలో ఉంది మా వేరుశెనగ పంట, ఇప్పుడు డౌర ద్వారా అంతరకృషి చేసుకోవచ్చా? వేరుశెనగలో దౌర అంటే ఇప్పుడు పూత తొలి దశలో పూత అంటే 30 రోజులకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు అంతవరకు మనం 45 రోజుల లోపల వరకు చేసుకోవచ్చు. మొదటి దశ, తర్వాత రెండోది. ఎప్పుడే 45 డేస్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊడలు దిగే దశలో మనము అంతర్కృషి చేసినట్టయితే మనకు నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. 40 రోజుల లోపటనే మనము అంతర్కృషి చేసుకున్నట్టయితే మనకి ఎటువంటి నష్టం జరగదు. సో అది వాళ్ళు ఏ స్టేజ్లో వేశారు, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దాన్ని బట్టి మాత్రమే మీరు అంతర్కృషి చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 45 రోజులు దాటిన తర్వాత మాత్రం అంతర్కృషి వేరుశెనగలో చేయకూడదు. చేసినట్టయితే నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ నువ్వు పంటలో చీడపీడలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, మరి వాటి నివారణ గురించి తెలియజేస్తారా? సో నువ్వులో కూడా మనం చూసినట్టయితే ముఖ్యంగా పేనుబంక, తర్వాత త్రిప్స్, తర్వాత నల్లి, తర్వాత ముఖ్యంగా చూసినట్టయితే ఈ వెర్రి తెగులు, తర్వాత కొన్ని ఈ ఆకుమచ్చ తెగుళ్ళు, ఇవన్నీ కూడా సాధారణంగా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పేనుబంక ముఖ్యంగా 25 రోజుల తర్వాత వస్తూ ఉంటుంది. ఆకులు ముడుచుకొని పోయి ఉంటాయి. తర్వాత జిగురు లాంటి అది ఉండడం వల్ల ముఖ్యంగా చూసినట్టయితే మనకు దాంట్లో ఆకులు ముడుచుకొని పోవడం వల్ల మనకు కొద్దిగా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇమిడాక్రోపిడ్ లాంటి మందు, లేదంటే ఎస్పేట్, ఇమిడాక్రోపిడ్ అయితే 0.3 ml per లీటరు, అదే ఎస్పేట్ అయితే 1.5 grams per లీటర్ కలుపుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల ముఖ్యంగా పేనుబంక యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా త్రిప్స్, తామర పురుగులు కూడా మనకు సాధారణంగా ఈ నువ్వు పంటలో ఆశించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా మన కింద తల్లి పురుగు, పిల్ల పురుగు కింది ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మోనోక్రోటోపస్ కానీ, డైమిథేటిన్, లేకపోతే ఎస్టామిప్రిడ్ కానీ ఇటువంటి మందులు. తెల్ల నల్లి ఉన్నట్టయితే ముఖ్యంగా ఆకుల యొక్క ఈనెలు పొడుగా అయిపోయి ఆకు కింది వైపు ముడుచుకొని ఉంటుంది.
సో అటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే డైకోఫాల్ కానీ స్పైరోమెస్పేన్ 1 ml per లీటర్ లేదా డైకోఫాల్ అన్నట్టయితే 5 ml per లీటర్ ఇటువంటి కలుపుకొని పిచికారి చేసుకోవడం వల్ల తెల్ల నల్లి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ సాధారణంగా కనబడేది ఏంటంటే వెర్రి తెగులు అనేది ఈ ఎక్కువగా ఎండాకాలంలో కనబడుతుంటుంది దీప పురుగుల ద్వారా. ముఖ్యంగా పూత సమయంలో ఇది ఎక్కువగా పూత సమయంలో కనబడడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఏదైతే పూత అనేది కూడా ఆకుల్లాగా మారిపోయి ఏదైతే ఈ వెర్రి తెగులు ఆశిస్తుందో అటువంటి ఆశించినటువంటి మొక్కల కాయ పట్టడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో వెర్రి తెగులు వీట ఉన్నట్టయితే అది దీప పురుగుల వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇమిడాక్లోపిడ్ లాంటి మందులు అంటే 0.3 ml లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారి చేసుకోవడం వల్ల ముఖ్యంగా వెర్రి తెగులు అనేది పూర్తిగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఆకుమచ్చ సెర్కోస్పోరాకు సంబంధించిన లేదంటే ఆల్టర్నేరియాకి సంబంధించింది. సెర్కోస్పోరా అయితే గోధుమ రంగు మచ్చలుండి మధ్యలో బురద రంగులో ఒక ఉంటుంది. అటువంటి ఉన్నట్టయితే మనము ఈ మ్యాంకోజేబు తర్వాత ఈ కాంబినేషన్ లో ఏదైతే సాఫ్ అటువంటి కొట్టుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆల్టర్నేరియా మచ్చలు కూడా మనకు ముఖ్యంగా ఆకుల పైన కాండ పైన కనబడుతున్నాయి, వలయాకార మచ్చలు కనబడుతుంటాయి. వాటికి కూడా ఇటువంటి మందుల్ని స్ప్రే చేసుకోవడం వల్ల ముఖ్యంగా కార్బండేజియం తర్వాత మ్యాంకోజేబు లేదా ఈ రెండు కాంబినేషన్ ఉన్నటువంటి మందుల్ని మనం పిచికారి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ నువ్వు పంటలో సెర్కోస్పోరా కావచ్చు లేకపోతే ఈ ఆల్టర్నేరియాకి సంబంధించినటువంటి ఆకుమచ్చ తెగుల్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరిగా చెప్పండి నీటి తడుల గురించి ఒక నిమిషంలో. అదే ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా నువ్వు పంటలో మరీ ఎక్కువ తేమ కూడా ఉండకూడదు. ఎక్కువ తేమ ఉన్నట్టయితే సాధారణంగా మనకు శాఖీయ ఉత్పత్తి ఎక్కువ మనకి ఏదైతే కన్వర్షన్ అని చాలా తక్కువగా ఉండి పూత ఖాతా అనేది తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ నువ్వులో కంపల్సరీ పూత దశలో తర్వాత గింజ కాయ దశలో గింజ కట్టే దశలో కంపల్సరీగా నీటి ఎద్దడి గురి కాకుండా మనం చేసుకున్నట్టయితే నువ్వు పంటలు కూడా నుంచి 4 నుండి 5 క్వింటాల వరకు మనం దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో ఎవరైనా కూడా మా కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చి సంప్రదించవచ్చు. నా మొబైల్ నెంబర్ వచ్చి 999896 23829 23829 9989623829. ఇది డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ యొక్క ఫోన్ నంబర్. ధన్యవాదాలండి ప్రవీణ్ కుమార్ గారు. ప్రస్తుతం వేరుశెనగ నువ్వు పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో చక్కని సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు నమస్కారం. నమస్కారం.